రైట్ ఏపీలో ప్రస్తుతం సమయం ముగిసింది పోలింగ్ కి సంబంధించి సో వేర్వేరు పోలింగ్ సెంటర్లలో బారులు తీరారు జనాలంతా అనాసాగర్లో అయితే మాత్రం మధ్యాహ్నం నుంచి కిక్కిరిసిపోయారు ఓటర్లంతా ముమ్మిడివరంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది క్యూలలో నిల్చిన వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అనాసాగర్లో ఓటర్లు అయితే కొంతమంది అసహనం వ్యక్తం చేశారు ఆలస్యానికి అధికారులు కారణం ఎందుకు చెప్పట్లేదంటూ కూడా వాళ్ళు అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఏపీలో సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదైంది ఏపీలో అత్యధికంగా చిత్తూరులో అయితే 74.06% పోలింగ్ నమోదైంది అత్యల్పంగా అల్లూరు జిల్లాలో 55.17% పోలింగ్ నమోదైంది విశాఖలో అయితే 57.42% పోలింగ్ నమోదైంది అనంతపురంలో 68.04% అనకాపల్లిలో 65.97% అన్నమయ్యలో 67.63% బాపట్లలో 72.14% చిత్తూరులో 74.06% కోనసీమలో 73.55% తూర్పుగోదావరిలో 67.93% ఏలూరులో 71.10% గుంటూరులో 65.58% కాకినాడలో 65.01% కృష్ణాలో 73.53% కర్నూలులో 64.55% నంద్యాలలో 71.43% ఎన్టీఆర్ జిల్లాలో 67.44% పల్నాడులో 69.10% మన్యం జిల్లాలో 61.18% ప్రకాశం జిల్లాలో 71% నెల్లూరులో 69.95% సత్యసాయి జిల్లాలో 67.16%. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే శ్రీకాకుళంలో 67.48% నమోదైంది తిరుపతిలో 65.88% విజయనగరంలో 68.16% పశ్చిమ గోదావరిలో 68.98% ఇక కడప విషయానికి వస్తే కడపలో 72.85% నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఇవాళ ఓటింగ్ సరళి ఏ విధంగా సాగింది? ఖచ్చితంగా ఇప్పుడు టైం అయిపోయిందని చెప్పాలి. మరి క్యూ లైన్ లో ఉన్నవారు ఇంకా ఎంతమంది ఉన్నారు? వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారా? రైట్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు చూస్తే మాక్సిమం 50 నుంచి 70 వరకు చాలా ప్రాంతాల్లో మనకు నమోదైనట్టుగా తెలుస్తోంది అత్యల్పంగా విశాఖలో అయితే 57% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది కొన్ని కారణాల వల్ల పోలింగ్ ఇంకా క్యూలను నిలబడ్డ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఇంకా ఇన్ని గంటలైనా సరే ఇంకా ఇప్పటి వరకు ఏకంగా అనాసాగరం ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాం ఇప్పటి వరకు కనీసం ఓటు వేసే అవకాశం ఇంకా రాలేదంటూ క్యూలలోనే అసహనం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కనీస వసతులు కూడా లేవు ముఖ్యంగా మహిళల పరిస్థితి చూడండి అంటూ కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎనీవే ఎవరైతే ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారో 6 గంటల లోపు ఎవరైతే ఉన్నారో క్యూలలో నిలబడి వారందరికీ ఓటు హక్కు కల్పిస్తారు కాబట్టి బహుశా ఇది 10 గంటలైనా దాటొచ్చు 11 గంటలైనా దాటొచ్చు ముఖ్యంగా అనాసాగరం విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే మాత్రం 4 గంటలకి అదేవిధంగా 5 గంటలకు కూడా అక్కడ పోలింగ్ క్లోజ్ అయింది ముఖ్యంగా అరకు పాడేరు నియోజకవర్గాల్లో అయితే మాత్రం 5 గంటలకల్లా పోలింగ్ క్లోజ్ అయింది కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవడం వల్ల అక్కడ సహకరించలేదు వాతావరణం ఈ నేపథ్యంలోనే పోలింగ్ మందగించింది అక్కడ ఓటర్ల సంఖ్య కాస్త మందగించడంతో అక్కడ ముగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు